హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో ఎండు రొయ్యలు తోటి కర్రీ అయితే చేస్తున్నాను. ఇవి చిన్న చిన్న రొయ్యలు అన్నమాట. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఈ ఎండు రొయ్యలు ఒక 100 గ్రామ్స్ అయితే ఉంటాయి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఈ ఎండు రొయ్యలను అయితే వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-10 నిమిషాలు అయితే మంచిగా స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని అయితే వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అదే కళాయిలోకి 3 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసుకొని అవన్నీ వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలి. నేను 1/2 కేజీ ఉల్లిగడ్డలను అయితే తీసుకున్నాను. ఎండు రొయ్యల కర్రీ అనేది నేను ఉల్లిగడ్డలతో మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డల్లో ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిగడ్డలు అనేవి తొందరగా మగ్గుతాయి. నేనైతే ఇందులో టమాటాలు అయితే వేయటం లేదు, ఓన్లీ ఉల్లిగడ్డలతోనే చేస్తున్నాను. టమాటాలతోటి చేసిన ఎండు రొయ్యల కర్రీ కూడా మన ఛానల్లో అయితే ఉంది, తప్పకుండా చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. నాకైతే ఈ ఉల్లిగడ్డలు ఉడకడానికి 20 మినిట్స్ అయితే నాకు పట్టింది. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. అంతలోపు మనం వేయించి ఉంచుకున్న ఎండు రొయ్యలను అయితే వాటర్లో ఒక 2-3 నిమిషాలు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వాటికి ఉన్న తలకాయలు కానీ రెక్కలు కానీ అవేవి తీయటం లేదు, నేను అలాగే వేసుకుంటున్నాను. ఒక 2-3 నిమిషాలు కడుక్కున్న తర్వాత వాటిని అయితే తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఈ ఎండు రొయ్యల్ని వాటర్లో కడుక్కోవటం వల్ల ఏవైనా డస్ట్ కానీ రాళ్ళు కానీ ఉంటే పోతాయి అన్నమాట. లేదు అనుకున్న వాళ్ళైతే అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే మగ్గిపోయాయి. ఈ ఎండు రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 5-6 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మంచిగా. ఒక 5 నిమిషాల తర్వాత అయితే మంచిగా ఉడికాయి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. ఉప్పు అయితే వేసుకున్నాను, నాకు అది సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం మసాలా అయితే వేసుకుంటున్నాను. మసాలా వేసుకున్న తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎండు రొయ్యలతోటి కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిగడ్డలతోటి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.